హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ గనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శ్రీధర్ సార్. ఈ వీడియోలో మనకి ఏంటంటే ఏపీ డీసెట్‌కి సంబంధించి ఒక పత్రిక ప్రకటన రావడం అనేది జరిగింది. మీకు డీసెట్‌కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను మీకు వీడియోల ద్వారా తెలియజేస్తాను. ఆల్రెడీ దీని గురించి మనం తెలుసుకున్నాం. కాకపోతే మనకిక్కడ అప్డేట్ అనేది అఫీషియల్‌గా రావడం జరిగింది కాబట్టి దీని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందనమాట. ఇక్కడ తెలియజేయంది ఏమనగా డీసెట్ 2025 పరీక్ష ఫలితాల యందు అర్హత సాధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఓకేనా? వెబ్ బేస్డ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ అనేది సమర్పించుటకు అవకాశం అనేది కల్పించినట్లుగా మనకు తెలియజేయడం అయితే జరిగింది. తర్వాత 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సీట్ అలాట్‌మెంట్ అనేది మనకు కేటాయించనున్నారు. 17-22 వరకు డైట్ కాలేజీల యందు సర్టిఫికేట్‌లకు సంబంధించి వెరిఫికేషన్ అనేది జరుగుతది. ఇక్కడ మనకు ఏ కాలేజ్ వాళ్ళు, ఏ జిల్లాలో ఏ డేట్ ఉంది, ఎక్కడ మీకు కౌన్సెలింగ్ జరుగుతుంది అనేటువంటి విషయం గురించి నేను నెక్స్ట్ వీడియో చేయాలనుకుంటున్నా. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా వీడియో చేస్తా. మరియు 25 నుంచి కాలేజీల యందు తరగతులు ప్రారంభం అవుతాయని చెప్పేసి మనకు ఈ డీసెట్‌కి సంబంధించి పాఠశాల విద్య అమరావతి వారు ఒక ప్రకటనలో తెలియజేశారనమాట. దీనికి సంబంధించి డైరెక్టర్, చైర్మన్ వారు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇది మనకు వచ్చినటువంటి పత్రికా ప్రకటన అనమాట. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. మీరు ఎక్కడ డైట్ వాళ్ళు ఎక్కడ ఏ జిల్లాలో ఏ డేట్ ఉంది ఏంటి అనే వీడియో చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని. ఖచ్చితంగా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఎంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది అనేది మనకు విషయం ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థాంక్ యూ.